ప్రజలందరికీ అదే విధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ ఒక చిన్నపాటి విందు చేసుకుంటున్నాం మేము. ఈ విందు ఏందంటే మా ముస్లిం మిత్రుడు షమి గారు ఇస్తున్న విందు ఇది. ఈ విందు కూడా కొంత 2-3 రోజులు ఆలస్యంగా ఈరోజు ఇస్తుండే. ఎందుకంటే రంజాన్ రోజు ఇంట్లో బిజీ ఉండడం వల్ల రంజాన్కు సంబంధించిన ఆ దావత్ అనుకోవచ్చు, విందు అనుకోవచ్చు, ఈరోజు మా కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే బీజేపీ ప్రతిసారి ఒక మాట అంటుంది, హిందువులం మేము ఎక్కడికి పోయి బతకాలి, మాకు ఈ దేశంలో ముస్లింలతోటి ప్రమాదం ఉంది, ఈ దేశంలో క్రైస్తవులతోటి ప్రమాదం ఉంది అని ఒక డ్రామా కట్టి హిందూ ముస్లిం పంచాయతీ, క్రైస్తవుల హిందువుల పంచాయతీ పెట్టే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది కదా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే దిలీప్. నమస్తే అన్న, నా పేరు దిలీప్. మీది ఎక్కడ దిలీప్? మీది మాది ప్రాపర్ రాజమండ్రి. రాజమండ్రి. మీది ఏ మతం? మాది బ్రాహ్మణ్ మతం. బ్రాహ్మణ్స్ హిందువులు కదా? హిందువులే కదా మీరు? మాతోటి మీకు ఏమైనా లొల్లి ఉందా? లేదు, హ్యాపీగా బాయ్ బాయ్ అన్నట్టు మంచిగా. పక్కనున్న షమితోటి ఏమైనా లొల్లి ఉందా? లేదు. ఇప్పుడు షమి తెప్పించిన బిర్యానీ కదా మనం తినేది, అంతేగా? సంతోషంగా ఉన్నాగా. పక్కన కోన్సాగావ్ బర్బని మహారాష్ట్ర. ఏ హిందూ? ముస్లిం. ఓకే షమి బాయ్, మీ? నా పేరు సమీ, మతం ముస్లిం. హైదరాబాద్ నుండి. ఎక్కడ హైదరాబాద్ ఏరియా? టోలీ చౌకి. మీరు హిందువులను ఎప్పుడన్నా కొట్టిండ్లా? నాకైతే చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ హిందూసే ఉండే, కూడా హిందూసే ఉన్నారు. దిలీప్ బ్రాహ్మణ్. దిలీప్ మీకు బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టియన్. ఈ విందు అంత ఎందుకు ఏర్పాటు చేసిండ్రు? ఇది రంజాన్ కొంచెం డిలే అయింది. రంజాన్ పార్టీ యాక్చువల్లీ రంజాన్ ట్రీట్ ఇచ్చేది ఉండే, డిలే అయిపోయింది. ఇప్పుడు వచ్చిన. ఓకే, ఇప్పుడు వచ్చిందా? నమస్కారం ఆకాశం కిరణ్ గారు. నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఏం వండిస్తున్నారు మీరు? ఇగో మొత్తం చికెన్, ఎగ్, చికెన్ 65. మీది ఎక్కడ? మీ భద్రాచలం. ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీ మాల, క్రిస్టియన్. మీరు ఎప్పుడన్నా హిందువులను కొట్టిందా? అసలు ఎప్పుడు కొట్టలేదు. హిందూ ముస్లిం అందరు చాలా, నాకు ఎక్కువ ఫ్రెండ్స్ హిందూస్ ముస్లింసే ఉన్నారు. అంతే, దళితుల కంటే. అంతేనా? అవును. ఓకే, ఇప్పుడు మరి ఈ మాధవీలత కావచ్చు, ఈ ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళ లాంటి వాళ్ళని ఏం చేద్దాం మరి? మొత్తం రెచ్చగొట్టడం కావాలని చెప్పేసి వాళ్ళని మతం పేరుతోటి విద్వేషపూరితంగా మతంతో రెచ్చగొట్టేసేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళంతా. అంతేనా? ఓకే, రైట్. ఇక్కడ పక్కన తమ్ముడు. నమస్తే. నమస్తే. మీ పేరు తమ్ముడు? దేవ్. ఎక్కడ దేవ్ మీది? మచిలీపట్నం, ఆంధ్ర. ఏ డిస్టిక్ అది? కృష్ణా జిల్లా. ఇప్పుడు మన తెలంగాణలకు కానీ ఆంధ్రలకు కానీ ఇక్కడ ఏమన్నా వ్యత్యాసాలు ఉన్నాయి మన ఆఫీస్లో? ఏం లేవు కదా. ఇక హిందూ ముస్లింల లొల్లి ఏమన్నా ఉన్నాయా? మన ఓనర్ కూడా ముస్లిమే కదా? ఏమైనా లొల్లి ఉందా ఓనర్ గా? ఎప్పుడైనా షమీ బాయ్ కానీ మన షాకిర్ బాయ్ కానీ వీళ్ళంతా ఏమన్నా బాధ పెట్టారు మిమ్మల్ని? చాలా బాధ చూసుకుంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఫైనల్ చెప్దాం. ఇంకొకటి ఓకే, ఇక్కడ మిగతా సోదరులంతా కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా, ఇలాంటి గొడవలు లేకుండా ఇట్లాంటి దావతలు చేసుకుంటారు. కానీ అటు చూస్తే మాధవీలత, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మోడీ, అమిత్ షా మాలంటోళ్ళ మధ్య చిచ్చు పెట్టి, గొడవలు పెట్టి కొట్టుకోవాలని చూస్తారు. మీరు చిచ్చులు పెట్టినా, కట్టెలు పెట్టి మీరు గెలుపుకున్నా, మీరు లొల్లీలు పెట్టుకొని గిట్లని దావతాలు చేసుకొని మంచిగా సంతోషంగా ఉంటామని మరొకసారి చెప్తూ, మతాల గురించి, కులాల గురించి లొల్లీలు పెట్టుకోకుండా ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండి వాళ్ళ విశ్వాసాలను పాటించి సంతోషంగా దీవించండి. అదేవిధంగా బీజేపీకి కాకుండా ఏ పార్టీకైనా ఓటేసుకోరు. ఎందుకంటే ఇలాంటి ఐక్యతను బీజేపీ చెడగొడుతుంది. ఇది మరొకసారి గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, జై భారత్, జై ఇండియా.